నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి రావుట్ల జనార్దన్. అందరూ గ్రీన్ జనార్దన్ అని పిలుస్తారు. వేషధారణతో పాటు రాసే పెన్ను, వాడే బైకు, చేసే పని అన్నింటి మొక్కలను తరలించేందుకు ఇటీవల ఒక ఆటోను సైతం కొనుగోలు చేశారు. ఎవరైనా మొక్కలు కావాలని సంప్రదిస్తే ఆటోలో మొక్కలు వేసుకొని స్వయంగా తీసుకెళ్లి అందిస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తరచూ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఏటా జూన్, జూలై నెలల్లో సొసైటీ సభ్యులు అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ని చల్లుతుంటారు. విత్తనాలను సేకరించి రోజంతా ఇలా అటవీ ప్రాంతాల్లో చల్లుతుంటారు. దానిమ్మ, జామ, ఉసిరి, చింత, సీతాఫలం విత్తనాలను చల్లుతున్నారు.
మనకు ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఒక సమస్య కనిపిస్తుంది. గ్రామాల్లోకి అడవి జంతువులు వస్తున్నాయి, కోతులు కానీ క్రూర మృగాలు కానీ అడవి జంతువులు వస్తున్నాయి. మన పంట పొలాలను నాశనం చేస్తున్నాయి, మనకు గృహాలకు వస్తున్నాయి, మనం తినే వస్తువులను కూడా లాక్కొని తింటున్నాయి. ఇది ఒక సమస్య. 1990-91 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు దినపత్రికల్లో నిరుద్యోగ సమస్యలు, ఆకలి సమస్యలు, పర్యావరణ కాలుష్య సమస్యలు ఎక్కువగా కనిపించేవి. వాతావరణ కాలుష్యం పెద్ద సమస్యగా కనిపించింది. దీనికి ప్రతి మనిషి కారణం. ప్రతి ఒక్క మనిషి దీనివల్ల బాధపడుతున్నాడు. దీని నివారణ కోసం ఏమైనా చేయాలని ఆలోచించారు. 1995-96లో అనుకున్నారు, భవిష్యత్తులో డబ్బులు సంపాదించిన తర్వాత పర్యావరణ కాలుష్యంపై పోరాడాలి, తన వంతు సహాయం చేయాలని. అయితే ఆయన అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించలేకపోయారు. ఇక 2009 డిసెంబర్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. అడవుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో చెట్లు నాటడం, విద్యార్థులకు పర్యావరణపై క్లాసులు చెబుతున్నారు. అలాగే అడవుల్లో విత్తనాలు చల్లడం. గ్రామాల్లో ఇప్పుడు కోతులు వచ్చి తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. అడవిల్లో వాటికి తినడానికి ఆహారం సరిగ్గా లేకపోవడంతో ఇలా ఊర్లలోకి వస్తున్నాయి. అందుకని అడవిల్లో చెట్లను పెంచేందుకు సీడ్స్ కూడా వేస్తున్నారు. 2009 నుంచి అడవుల్లో విత్తన బంతులు వేస్తున్నారు. 2009 నుంచి 2022 వరకు సుమారు 2 లక్షల మొక్కలు నాటారు. 2010లో నిజామాబాద్ జిల్లాలో మట్టి గణపతి ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఆయనే. పర్యావరణాన్ని కాపాడాలంటే పచ్చదనమే ఒక ఆయుధంగా అయితే మలుచుకున్నాడు ఒక యువకుడు. నిజామాబాద్లోని పూసలగల్లికి చెందినటువంటి ఆ రావుట్ల జనార్దన్ అయితే 2009 నుంచి ఆ ప్రకృతిలో ఉన్న కాలుష్యం తగ్గించాలి, పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా రక్షించాలి అనే ఉద్దేశంతో గ్రీన్ సొసైటీని కూడా ఏర్పాటు చేశాడు. దీంతోపాటు ఆయన వేషధారణ, కట్టుబాట్లు కానీ ఇక్కడ ఆయన నడిపించే వాహనం కానీ అన్నింటిలో కూడా గ్రీన్ 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 అనే విధంగా అయితే ఆయన చేస్తున్న ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ప్రజల్లో అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. దీంట్లో తెలుసుకోవడానికి అయితే మనం ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్నాము. ఆయన షాప్ వద్ద ఆయన ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయాలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీ జీవితంలో ఎలాంటి ఏదైనా సందర్భం చోటు చేసుకుందా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు, ఎలా ఉంది? నా జీవితంలో అంటే ఎలాంటి సంఘటన ఏం జరగలేదు. అయితే నేను ప్రత్యక్షంగా ప్రపంచాన్ని గమనించడం నాకు బాగా అలవాటు. అది పేపర్ల ద్వారా కానీ, టీవీలో వార్తల ద్వారా కానీ ప్రపంచాన్ని గమనించడం నాకు బాగా అలవాటు. అలా గమనించిన దాంట్లో నాకు కనిపించిన సమస్యలు ఏంటంటే నిరుద్యోగ సమస్య, ఆకలి సమస్య, నిరుద్యోగ యుద్ధాల సమస్య, నిరక్షరత సమస్య, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు వాతావరణ కాలుష్యం సమస్య. ఈ వాతావరణ కాలుష్యం సమస్యనే నాకు కనిపించింది పెద్ద సమస్య. దీనివల్ల ప్రతి ఒక్క మనిషి బాధపడుతున్నాడు. ఈ వాతావరణ కాలుష్యం సమస్యకు ప్రతి ఒక్క మనిషి కారణమవుతున్నాడు దీనివలన. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మేల్కోవాలి, ప్రతి ఒక్కరు మనము దీనికి కృషి చేయాలి ఈ వాతావరణ కాలుష్యంకు. దానికోసం నేనేం చేయాలి, నేను అవగాహన కార్యక్రమం కల్పించాలి, మరి నా వంతు బాధ్యతను నెరవేర్చాలి. నా వంతు ఒక 10 మందికి నేను దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 95-96 నుంచి నేను అనుకుంటున్నాను. 2009 నుంచి నేను ప్రత్యక్షంగా దిగినాను. 2009 డిసెంబర్ నుంచి నేను ప్రత్యక్షంగా ఈ మొక్కలు నాటడము, పర్యావరణ క్లాసులు నిర్వహించడము, మొక్కలు పంచడము, మరి విద్యార్థులకు అవగాహన క్లాసులు కల్పించడము, కాలుష్యం ఎలా తగ్గించుకోవాలి, కాలుష్యం ఎలా మనం తగ్గించుకోవాలి, పర్యావరణం ఎలా పెంచుకోవాలి, అవన్నీ నేను చెప్తూ ముందరికి వెళ్తున్నాను. మీరు మొత్తానికి 2009లో ప్రత్యక్షంగా అయితే ఈ ప్రకృతి మీద ఏదో ఒకటి చేయాలి, ప్రకృతిని అందరూ కూడా ప్రకృతి ధర్మాన్ని పాటించాలి, ప్రకృతిలోని అన్ని కూడా చెట్లని నాటడం వల్లనే ఈ ప్రకృతి అనేది బాగుంటుందనే ఉద్దేశంతో అయితే మీరు చేపడుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఇంకా ఎలాంటి బుక్స్ ఏమైనా రాశారా, ఇంకా ఎట్లాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? అయితే నేను స్వయంగా 2015లో ఒక పుస్తకం రాశాను, చెట్లుంటే పురోగతి లేకుంటే అధోగతి. 24 పేజీల పుస్తకం రాశాను. నేను స్వయంగా రాసిన పుస్తకము ఇప్పటివరకు 9000 పుస్తకాలు ఉచితంగా వంచాను. దాంతోపాటు ఈ ప్లాస్టిక్ కవర్లు మానేయాలని దీని గురించి పాంప్లెట్ రాశాను. ఇవి 22,000 పాంప్లెట్ ఉచితంగా వంచాను. మరి చెట్ల గురించి రాసిన పుస్తకాలు 1,00,000 పైన వంచాను. మరి మన వాహనాలు తగ్గించాలి, కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ గురించి రాసిన పుస్తకం ఒక పాంప్లెట్ రాశాను. అవి 20,000 పైన వంచాను. మరి మట్టి గణపతుల వల్ల మరి ఎలాంటి నీటి కాలుష్యం అవుతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది, దాని గురించి పాంప్లెట్స్ ప్రతి సంవత్సరం 10,000 పాంప్లెట్స్ వంచుతాను.
2010 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పంచుతాను. 10,000 పాంప్లెట్స్ పంచుతున్నాను. దాంతోపాటు మట్టి గణపతులు తయారు చేస్తున్నాను. మట్టి గణపతులు ఫ్రీగా పంచుతాను. స్కూళ్ళలోకి వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి విద్యార్థులు కూడా చెప్తాను, మట్టి గణపతులే చేయండి, కాలుష్యం గణపతులు చేయొద్దు. మన భగవంతుని ఆశీస్సులు ఉండాలంటే మట్టి గణపతులే మనం ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నాను. మొత్తానికి చివరగా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఈ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, దీంతో పాటు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సమాజానికి నేను చెప్పేది ఒకటే, ఇది వాతావరణ కాలుష్యం అనే సమస్య చాలా పెద్ద సమస్య. మనం అనుకుంటున్నాము మనం కళ్ళు మూసుకున్నాం, ఒక విధంగా మనం కళ్ళు మూసుకుని ఉన్నాం. మన ముందర ఎంతో పెద్ద సమస్య ఉంది. ఒక 20-30 సంవత్సరాల తర్వాత మనము భూమి మీద బ్రతకాలంటే ఈ చెడిపోయిన గాలి పీల్చుకొని చెడిపోయిన ఆక్సిజన్ పీల్చుకొని మనం బ్రతకలేము. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నామంటే, మనం బయటకు వెళ్ళాలంటే మన వాటర్ బాటిల్ కొనుక్కొని మనం కొనుక్కునే నీళ్ళు త్రాగుతున్నాము. మరి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉంటుంది పొజిషన్ అంటే, మనం బయటకు వెళ్ళాలంటే మొత్తం చెడిపోయిన గాలి, వాతావరణంలో చెడిపోయిన గాలి మనం పీల్చుకోలేము. కాబట్టి మనం ఒక భుజానికి ఒక ఆక్సిజన్ బాటిల్ వేసుకొని బాటిల్ వేసుకొని మనం కొన్న బాటిల్నే మనం కొన్న ఆక్సిజన్ పీల్చుకొని బ్రతకాలి. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి మేలుకొని, మన పిల్లలకు భవిష్యత్తు మంచి ఉండాలంటే మనం ఇప్పటి నుంచి మేలుకొని మనం చెట్లను విరివిగా పెంచాలి, అడవులను కాపాడాలి. వాతావరణ కాలుష్యం పెంచే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, బైకులు, కార్లు, ఇలాంటి వాహన వినియోగం అన్నీ తగ్గించుకోవాలి. మరి ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ తగ్గించుకోవాలి. మనం వీలైనంత మటుకు మన అడవులను చెట్లను పెంచుకోవాలి. దీని ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గించుకోవాలి. మీరంటే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈ అవేర్నెస్ ఇంకా చాలా మందిలో తెలవాలి. ఇంకా ప్రజలందరూ కానీ, విద్యార్థులు కానీ, ప్రతి ఒక్క యువత కూడా మారి ఇట్లాంటి పరిస్థితిని అందరూ గమనించాలని చెప్పేసి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ముఖ్యంగా రైతులు పండించే పంటలు 100% రసాయన ఎరువులతో పండిస్తున్నారు. అది మనకు పెద్ద కాలుష్యం. ఎందుకంటే తినే తిండి అంతా కాలుష్యం. దానివల్ల భూగర్భ జలం అంతా కాలుష్యం అయిపోతుంది. రాబోయే రోజుల్లో భూమి పంటలకు అనుకూలంగా లేకుండా అయిపోతుంది ఈ రసాయన ఎరువుల వలన. కాబట్టి రైతులను కూడా అవగాహన చేయాలనుకుంటున్నాం. మన కనీసం ఇంటి కోసమన్నా ఒక ఎకరం అన్నా మన మంచి స్వచ్ఛమైన పంట పండించుకోండి. మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచుకోండి. దాంతోపాటు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు భారీ వర్షాలు పడ్డప్పుడు మొత్తం వరదలాగా వర్షం నీరంతా వెళ్ళిపోతుంది. కాలువల ద్వారా, నదుల ద్వారా వృధాగా సముద్రాలకు వెళ్ళిపోతుంది. మరి దాన్ని మనము ఇంకుడు గుంతల ద్వారా మనం భూగర్భ జలంగా మనం మార్చుకోవాలి. అది మనం బోర్లు వేస్తున్నాం. బోర్లలో 1000 ఫీట్లు మన బోరు బావులు 1000 ఫీట్ల వరకు వేస్తున్నారు. మరి 1000 ఫీట్ల వరకు వేసినా కానీ, 800 ఫీట్ల వరకు వేసినా కానీ మనకు చుక్క నీరు వస్తలేదు. మరి దానికి కారణం ఎవరు? మనం వృధాగా వర్షపు నీళ్ళను వదిలేస్తున్నాం. వదిలేసిన తర్వాత మనం బోర్ వేస్తున్నాం. దానికి కారణం మనం ఏం చేసుకోవాలంటే, మన పంట పొలాల్లోనే ఒక ఇంకుడు గుంత తవ్వుకోవాలి. బోరు పక్కన ఇంకుడు గుంత తవ్వుకోవాలి. పంట పొలాల్లో ఒక మూలన ఒక చిన్న గుంతలాగా నీటి గుంత తవ్వుకోవాలి. దానివల్ల వర్షం నీరు మనం సేవ్ చేసుకోవాలి. భూమిలోకి ఇంకే విధంగా చేసుకోవాలి. భవిష్యత్తులో మనకు ఈ నీటి కొరత రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం భవిష్యత్తులో ఈ కార్యక్రమం నేను చేయబోతున్నాను. ధన్యవాదాలండి. మొత్తానికి ఏదైతే చేస్తున్న పర్యావరణాన్ని పరీక్షించడానికి చేస్తున్న కార్యక్రమం అయితే ఎంతో గొప్పగా ఉందంటూ కూడా పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అభినందిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా మానవుడు తన మనుగడను సాధించుకోవాలంటే కూడా ఎంతో కూడా పర్యావరణాన్ని అయితే రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు కాలుష్యం ఏదైతే ఉందో అనేక రకాల కాలుష్యం, ఇటు వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, పర్యావరణ కాలుష్యం, ఇట్లా అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ని కూడా పెద్ద మొత్తంలో కూడా అందరూ వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. అడవులను పెంచే క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తన మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు ఏదైతే పుట్టి నుంచి అంటే తన జీవితంలో కూడా దాదాపు ఒక 10 మొక్కలైనా నాటడం వల్ల అయితే ప్రకృతిని ఎంతో కొంత కాపాడే సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీంతోపాటు ప్రజలకు కానీ, ఇటు విద్యార్థులకు కానీ, సంఘాల అయితే వివిధ సంఘాలకు కూడా అనేక రకాలైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడానికి అయితే కృషి చేస్తున్నాడు. దీంతో పాటు ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా అయితే 1,00,00,000 మొక్కల కార్యక్రమాన్ని అని చెప్పేసి సంబంధించిన ప్రతి ఒక్క ఏదైతే ప్రభుత్వం అయితే ప్రకృతిని కాపాడడానికి ఇక్కడ వర్షాల్లో పడే విధంగా కానీ ప్రకృతి అంతా కూడా బాగుండాలని చెప్పేసి కూడా హరితహారం కార్యక్రమం అని చెప్పేసి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ మొక్కల్ని ఉచితంగా కూడా పంపిస్తున్నారు. ఉచితంగా ఉన్న మొక్కలన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా తన ఏదైతే ఉన్న ప్లేస్లలో, ఇక్కడ ఇంటి దగ్గర కానీ, అడవులలో కానీ, పొలాలలో కానీ ఎక్కడైనా సరే
ఇలాంటి కార్యక్రమంలో భాగంగా కూడా కనీసం అంటే ఇది వ్యక్తిగతంగా ఎప్పుడు వీలున్న సందర్భం కానివ్వండి, లేకపోతే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో అప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ వాతావరణం సంబంధించి చూసుకున్నట్టయితే వాతావరణంలో ఏదైతే ఈ మొక్కలతో పాటు అక్కడ వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగంలో కూడా అనేక రకమైనటువంటి రసాయన మందులు అయితే వాడుతున్నారు. ఈ రసాయన మందులు కాకుండా న్యాచురల్ పద్ధతిగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం వల్ల కూడా ఆ తినే తిండి కూడా ఆ భవిష్యత్తులో అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మన వాతావరణ పరిస్థితుల బట్టి కూడా అంటే మనం తీసుకునే ఆహారం కూడా శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్ అయితే ఉంది. కాలుష్యం కావడానికి ఈ కాలుష్యం అంటే ఒకటే గాలి నీరు కాకుండా ఆహారం కూడా ఒక కాలుష్యం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలంటే కూడా సంబంధిత ఫుడ్ ఏదైతే తీసుకునేది కూడా న్యాచురల్గా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇటు ప్లాస్టిక్ కానీ ఇక్కడ తీసుకునే ఆహారం పట్ల కానీ ఇక్కడ గాలి పట్ల కానీ ప్రతి ఒక్కరు వెహికల్ పట్ల చాలామంది ప్రజలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాదాపు సైకిల్ని యూజ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్తో పాటు ప్రకృతిలో ఏదైతే ఈ పొల్యూషన్ని కూడా తగ్గించుకునే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు అవసరం మేరకు అయితే తీసుకోవాలి. అవసరం మేరకు అయితే బైక్ని కానీ తన కార్ని కానీ ఇట్లా వాహనాలని కూడా అవసరం మేరకు అయితే బయట తీసుకుని తింపడం వల్ల కూడా తనకి సైకిల్ నడపడం వల్ల కూడా వ్యాయామంతో పాటు హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న ఏదైతే రకరకాలైనటువంటి కాలుష్యాలు కూడా ఏదైనా ప్రకృతిని ప్రకోపిస్తే ఏదైనా జరగచ్చు. గతంలో చూసుకుంటే కరోనా బారిన కూడా చాలా మంది కూడా ఎంతో అల్లకల్లోలమైన సందర్భం అయితే చూసుకున్నాము. ఆ ప్రకృతి కూడా దాని కోపాన్ని అంటే ఏదైతే ఆ ప్రకృతి విరుద్ధంగా ఏది జరిగినా కూడా అది మనిషి వినాశకానికి దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నాము ఆ కరోనా టైంలో ఎంతో మంది కూడా ఆక్సిజన్ కొరత వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఆక్సిజన్ కృత్రిమంగా సృష్టించుకోవడానికి ఎంతో కష్టాలు పడిన పరిస్థితి ఉంది. అదే చెట్ల పెంపకంతో చెట్లు పెంపకం వల్ల కూడా పర్యావరణాన్ని అయితే ఆక్సిజన్ విరివిగా లభిస్తుండటంతో కూడా ఎవరైతే ఆరోగ్యపరంగా కూడా ఈ సమస్యల్ని కూడా దాటివేయచ్చు అని చెప్పేసి కూడా మనం ఇట్లా చూసుకున్నట్టయితే చాలా రకాలుగా అయితే కాలుష్యాన్ని నివారించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనతో పాటు ఇప్పుడు చెప్తున్న ఈయనైతే ఏదైతే రావుట్ల జనార్దన్ అయితే చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రకృతి పైన ప్రతి ఒక్కరు ప్రేమ పెంచుకోవాలనే ఒక సందేశాన్ని ప్రజలకు తెలవడానికి అనేక కార్యక్రమాలు అయితే చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అందరూ కూడా అభినందించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. కేవలం చెప్పడమే కాదు, స్వయంగా చేసి చూపుతున్నారు. మట్టి గణపతులను తయారు చేసి కూడా పంపిణీ చేశారు. పాంప్లెట్ కూడా వేశారు. చెట్లు, వాటి అవసరాలు, పర్యావరణంపై తాను రాసిన 900 పుస్తకాలను పంపిణీ చేశారు. తన కుటుంబానికి అవసరమైనంత సంపాదించి జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణ కొరకు పనిచేయాలని సంకల్పించారు. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆయన సంకల్పం నెరవేరాలని అమ్మా న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.